సో ఫైనలీ సర్ఫింగ్ స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చేస్తాను అనమాట. కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇట్లా కూర్చున్నా. అండ్ ఇది 4th డే అనమాట సర్ఫ్ స్కూల్లో. సర్ఫింగ్ నాది. సో సర్ఫింగ్ వచ్చేసి 4th డే ఇవాళ. లాట్ ఆఫ్ ఫన్ అబ్బా. అసలు లెర్నింగ్ కూడా చాలా బాగుంది, నేర్పించడం కూడా చాలా మంచిగా నేర్పిస్తున్నారు సనీ బ్రో అయితే. అండ్ హనీష్ బ్రో కూడా అసలు కంప్లీట్గా ఎంత టేక్ కేర్ అంటే లైక్ ఫుడ్ స్పాన్సర్ చేస్తూ, లైక్ మొత్తం లోకల్లో ట్రావెలింగ్ చేస్తూ, తనకి ప్యాషన్ ఉన్నందుకు నాకు కొంచెం చాలా ఫెసిలిటీస్ ఇచ్చేస్తాడు అనమాట. లైక్ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాడు, లైక్ ఫ్రీగా వ్యాన్కి స్టే ఇవ్వడానికి చూస్తున్నాడు. లైక్ 4-5 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాను. సో అందుకోసమే తనకి కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. హెల్ప్ మీన్స్ అంటే ఎట్లా అంటే, తను ఇప్పుడు యాక్చువల్గా సర్ఫ్ స్కూల్ నడిపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం కెఫే ఉందన్నమాట, లెఫ్ట్ క్యాంటీన్ లాగా. సో క్యాంటీన్ ఉంది. అట్ ద సేమ్ టైం దీంతో పాటుగా మనకి తను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. లైక్ అంటే హోమ్ స్టే కోసము పక్కన రెంట్ తీసుకున్నాడు అన్నమాట ప్లేస్ని. సో 3 కలిపి ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. సో తనకి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఎట్లా అంటే, తను ఒక 2-3 lakhs స్పెండ్ చేసి సీలింగ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో అది లేకుండా నేను సీలింగ్ వితౌట్ మనీతో కొంచెం ఫ్రీగా అయ్యేటట్టుగా తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. సో సీలింగ్కి పైన కొంచెం ప్లాన్ చేస్తున్నాను. తనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు నేను. లైక్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసి ఒక ఫ్రీగా అయ్యేటట్టుగా ఏమైనా ప్లాన్ ఉందేమో చూద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా సీలింగ్ కోసము. అండ్ అది ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో దానికి కొంచెం మంచి లుక్ వచ్చేటట్టుగా చూసి ప్లాన్ చేద్దామని చూస్తున్నా. సో అంతా రెడీ అయిన తర్వాత, ప్లాన్ అంతా రెడీ అయిన తర్వాత తనకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసి తను ఓకే అంటే వర్క్ చేసేద్దాం అనుకుంటున్నా ఫ్రీగా. సో మనకి 5 days మంచి రేపు కూడా ఉంటాను ఇక్కడే. 5 days కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి, సర్ఫింగ్ ట్రైనింగ్ ఇచ్చి, అట్ ద సేమ్ టైం ఫుడ్ ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి, మనమైతే వ్యాన్లోనే ఉంటున్నాం అనుకోండి. బట్ వ్యాన్ కూడా పార్కింగ్ ఇవ్వడానికి అది అసలు ఏ ఉద్దేశం లేకుండా ఫ్రీగా ఇస్తున్నాడంటే అసలు చాలా గ్రేట్ తను. అండ్ అంటే ట్రావెలింగ్ అంటే ఇష్టమో ప్యాషను, బట్ తను చేయలేకపోతున్నాడు. మనలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. సో అందుకోసం తను కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇన్ కేస్ మీరు మంగళూరు ఏమైనా ప్లాన్ చేస్తే కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయండి. నేను కంప్లీట్గా హనీష్ బ్రో హోటల్ డీటెయిల్స్, లొకేషన్ అన్నీ కంప్లీట్గా డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో అదనమాట మ్యాటర్. సో చూద్దాం, ఇప్పుడైతే డిజైన్స్ ప్లాన్ చేద్దాం. ఒకసారి డిజైన్స్ ప్లాన్ చేసేసి ఆ తర్వాత ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో తన కంపల్సరీ ఒప్పుకుంటాడు. ఎందుకంటే మనము ఫ్రీగా చేసిస్తున్నాము, డబ్బులు లేకుండా చేస్తున్నాం కాబట్టి తను కూడా ఒప్పుకుంటాడని అనుకుంటున్నాను. సో తను ఓకే అంటే మంచి కంప్లీట్గా అన్ని రూమ్స్కి, సీలింగ్స్కి మొత్తం కంప్లీట్గా చేద్దాం అనుకుంటున్నా, ప్లాను చేసేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ డూ ఇట్. ఫైనల్లీ మొత్తానికైతే సెర్చ్ చేసిన తర్వాత నేను ఒక 3 డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మనకి రూఫ్ వచ్చేసి ఇలానే ఓల్డ్ రూఫ్ ఉందన్నమాట ఎగ్జాక్ట్గా. సో ఈ ఓల్డ్ రూఫ్ ఉంది కాబట్టి దీనికి శారీస్తో ఇట్లా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. సో శారీస్ అనేవి ఫ్రీగా ఉంటాయి, ఎక్కడైనా దొరికిపోతాయి కాబట్టి మనోడికి చెప్పేస్తే శారీస్ తెచ్చేస్తాడు. సో సీలింగ్కి ఈ టైప్లో ప్లాన్ చేస్తున్నా ఒక రూమ్లో. అండ్ ఇంకొక రూమ్లో వచ్చేసి రోప్స్ అనమాట. ఇక్కడ వీళ్ళకి కంప్లీట్గా ఓల్డ్ రోప్స్ దొరుకుతాయంట. అంటే పాతవి యూజ్డ్ ఉంటాయి కదా, వీళ్ళు సముద్రానికి దగ్గర ఉన్నాయి కదా, వీళ్ళు ఫిషింగ్ చేస్తారు కదా, ఫిషింగ్ సంబంధించిన ఓల్డ్ రోప్స్ దొరుకుతాయంట. ఆల్రెడీ బయట కొన్ని దగ్గరలో వాడాడు. సో తను అడిగాను అనమాట. సో ఇవి కూడా యూజ్ చేయొచ్చు, ఫ్రీగా దొరికిపోతాయి ఇవి కూడా. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మనోడి దగ్గర కొన్ని స్టిక్స్ ఉన్నాయన్నమాట. సో ఆ స్టిక్స్తో ఇట్లా కంప్లీట్గా రూఫ్ పైన చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఓవరాల్గా ప్లాన్ అయితే. సో మనకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒప్పుకుంటే మనము వర్క్ స్టార్ట్ చేసుకుందాం ఇక. సో ఫైనల్లీ మొత్తానికైతే హనీష్ బ్రో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వద్దు అంటున్నాడు తనైతే. లేదు బ్రో, ఎందుకు రిస్క్, ఇబ్బంది ఎందుకు, మీకు ఇబ్బంది ఎందుకు పెట్టుకుంటున్నారు అది ఇది అన్నారు. బట్ కాకపోతే నాకే ఎందుకో తను అంతా హెల్ప్ చేసినప్పుడు మన చేతిలో వర్క్ ఉంది, కొంచెం ఆ మాత్రం హెల్ప్ చేయడంలో తప్పు లేదనిపించింది. సో తను కన్విన్స్ చేశాను, మెటల్ తీసుకోవడానికి వెళ్ళాడుతాను. సో వచ్చేసినప్పుడే మనం వర్క్ స్టార్ట్ చేసుకుందాం ఇక. వర్క్ స్టార్ట్ చేసి ఐ విల్ ట్రై మై బెస్ట్, చూద్దాం ఎంతవరకు అవుతుందో వర్క్ అయితే. సో వర్క్ అవుట్పుట్ చెక్ చేయండి మీరైతే కంప్లీట్గా. సో టైం ల్యాబ్స్లో పెట్టేస్తాను, వర్క్ చూసి ఆ తర్వాత వర్క్ అవుట్పుట్ కూడా చూసేసి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడమో, లేదంటే నచ్చకపోతే డిస్లైక్ చేయడమో, ఒకవేళ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయడమో, ఇవి చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
సో థ్యాంక్ యూ. సో వర్క్ అయితే చూద్దాం, ఇప్పుడు ఇక వర్క్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. చూడండి ఒకసారి వర్క్ ఎట్లా అవుతుంది అనేది ఇన్ టైమ్ ల్యాబ్స్. లెట్స్ మూవ్. సో ఫైనల్ మొత్తానికి అయితే ఈ సైడ్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్లో వచ్చేసి రోప్స్ ఉన్నాయంట, రోప్స్ తోటి పెడతామన్నాడు. అండ్ ఆ కార్నర్లో వచ్చేసి ఒకటి జాలీ టైప్ ఉందంట, నెట్. సో ఆ నెట్తో డిజైన్ చేద్దామన్నారు. సో చూద్దాం ఏమంటారో, ఏమవుతుందో. సో రైట్, ఫైనల్లీ మొత్తం అవుట్పుట్ అయితే ఇదే అనమాట ఇవాళ వర్క్ మొత్తానికి టోటల్ ఓవరాల్గా. సో నైట్ చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడే పడుకుందాం ఇంకా వెళ్ళిపోయి. రేపు మార్నింగ్ ఏంటో చూద్దాం. ఇక రేపు మార్నింగ్ ఒకసారి కంప్లీట్గా నెక్స్ట్ రూమ్ చూడాలి. ఇక నెక్స్ట్ రూమ్ చెక్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ మొత్తానికి అయితే ఇదే అనమాట మనం చేసిన వర్క్. అన్ని రూమ్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే. సో ఈ రూమ్లో వచ్చేసి కొంచెం డిఫరెంట్ యూనిక్గా ప్లాన్ చేస్తాము. ఇక్కడ శారీస్ అవి కనెక్ట్ అయ్యేటట్టుగా ఇది డిజైన్ చేశాను. ఇది వచ్చేసి ఓల్డ్ తడకలు ఉన్నాయన్నమాట. సో వాటితోటి ఇది డిజైన్ చేసేసాను. అండ్ ఇక్కడ కూడా ఇవి కంప్లీట్గా పడేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట. సో పాడైపోయిన వాటిని అన్నిటిని రీయూజ్ చేసేసి వీటన్నిటిని డిజైన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ పట్టు శారీ అనమాట. సో ఈ హనీష్ బ్రోకి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి కంప్లీట్గా పట్టు శారీతో చేసాం అనమాట. ఇది హనీష్ బ్రో రూమ్ అనమాట. సో కంప్లీట్ వర్క్ ఇదనమాట. ఒకసారి నచ్చితే కనుక ఎట్లుందో చూసి చెప్పేసేయండి. సో ఐఎమ్ లీవింగ్ నౌ యాక్చువల్లీ. సో ఐ నీడ్ టు మీట్ ద హనీష్ బ్రో. ఆఫ్టర్ దెన్ ఐ నీడ్ టు లీవ్ ఫ్రమ్ హియర్. రోహన్ బ్రో, are you going now? Yeah, okay. I will meet it there. Okay.